పిలవగానే పనివాడు పలకాలనే సత్యం ఈరోజు తెలిసేలా చేస్తా. ఎవడ్రా పరికమాల మీద? కుకుటేష్, నీ వెనక నేనున్నానని తెలిసే కదా అంత పెద్ద మాట అన్నావు. అయ్యో, మీరు ఎదురుగా ఉంటే అంత మాట నేనెందుకంటారయ్య గారు? నేనేం తెలిస్తే ఇంకా పెద్ద మాట అనేవాడు. అబ్బబ్బే, అదేం లేదయ్య గారు. బంగారం లాంటి ఫోన్ కింద పడేసరికి నోట్లోంచి అలా మాటలు వచ్చేసాయి. ఇంతకీ ఏం కావాలయ్య గారు? కాఫీ కావాలి. మీరు వెళ్ళి హాల్లో కూర్చోండి అయ్యా, నేను కాఫీ రెడీ చేసి తీసుకొస్తాను. నీ చేత్తో చేసిన కాఫీ ఎవడు తాగుతాడు? అదేంటయ్య గారు అలా అంటారు? ఈ రోజు నా మూడు మారిపోయింది. నీ చేతి కాఫీ తాగాలని లేదు, నీలవేణి చేత కాఫీ పెట్టించి తాగాలనుంది. నీలవేణి ఎక్కడా? నీలవేణమ్మా మేడ మీద బట్టలు తీయడానికి వెళ్ళిందయ్య గారు. సరే అయితే నీలవేణి రాగానే స్ట్రాంగ్గా ఒక కాఫీ చేసి తీసుకొచ్చి నాకివ్వమని చెప్పు. అలాగే అయ్య గారు. నీలవేణి, డాబా మీద ఉన్నావా? నీ 32 బళ్ళు రాలిపోయే ప్లాన్ ఒకటేశాను, అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతున్నాను. వస్తున్నా నాకు. నీకు బల్లి అంటే భయం లేదా? అంత పెద్ద పెద్ద కంపెనీలు నడిపే తారక్ సార్కి ఇంత చిన్న బల్లిని చూస్తే అంత భయమా? ఈసారి బల్లిని అడ్డం పెట్టుకుని తారక్ సార్తో బాగా ఆడుకోవాలి. నీలవేణి, నువ్విక్కడున్నావా? నిన్ను ఏదో ఒకటి చేసే వరకు మావిడికి కంటి మీద కునుకు రాదంట. ఆకలేసిన చికెన్ బిర్యానీ అని అనకుండా పప్పు టొమాటోతో సరిపెట్టుకుంటుందంట. పాపం, నీ వల్ల మావిడ ఇన్ని త్యాగాలు చేస్తుంది. నీ నోట్లో నుంచి ఆర్తనాదాలు వినేదాకా కాంచన మనసుకి కొంచెం కూడా ప్రశాంతత దొరకదని చెప్పింది. అందుకే నీ మీద ఒక ప్రయోగం చేయబోతున్నా. ఈయనేంటి చెప్పిన పని చేసేస్తాను, అనుకున్న పని అమలు చేసేస్తాను అని చెప్పి మేడ మీదకి వెళ్ళాడు. ఇప్పటి వరకు రాలేదు. అసలేం చేస్తున్నట్టు? అనుకున్న పని అనుకున్నట్టు చేస్తున్నాడా లేదా? ఈ సన్నని వైరే నీ జీవితాన్ని అతలాకుతలం చేయబోయే యమపాశం అవుతుంది. చూస్తూ ఉండు.
నీలవేణి నువ్వు అలా వయ్యారంగా నడుచుకొస్తావు, అడ్డంగా కట్టి నీ బైండింగ్ వైర్కి తగులుకొని అలా ముందుకు పడతావు. 32 పళ్ళు రాలిపోతాయి. అందరూ అలా బయటికి వస్తారు. తారక్కేమో నీలవేణి అని పరిగెత్తు